నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యం కోసం ఆర్థికంగా నష్టపోయిన నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె రూరల్ పరిధిలోని ముగ్గురు లబ్ధిదారులకు 1.80 లక్షల రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. మన శరీరానికి వచ్చే వ్యాధుల తరహాలోనే మానసిక వ్యాధి వస్తుందని, ఇది గుర్తించి మానసిక వైద్య నిపుణుల వద్ద చికిత్స పొందాలన్న మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళను సైకో అని, మెంటల్ అని ముద్ర వేస్తారనే భయాన్ని, అపోహను వీడాలన్న సైకియాట్రిస్ట్. నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లె రూరల్ పరిధిలోని ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1.80 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చుల కారణంగా ఏ కుటుంబం నష్టపోకుండా పేద కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 154 రూపాయలు చెక్ తీసుకుని వచ్చి మన్సెట్పల్లి పంచాయతీ వాళ్ళ ఇంట్లోనే మా పంచాయతీ ఇన్ఛార్జ్ అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. వేపల్లి పంచాయతీ అర్జనవాడలో పి అర్జున్ దాదాపు 50,503 రూపాయలు చెక్కు ఈరోజు నాయకులందరి సమక్షంలో వీళ్ళకి ఇవ్వడం చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం. మండెం సావిత్రమ్మ గారికి ఈరోజు చీకల్బెల్ పంచాయతీ చీకల్బెల్ కస్బాలోనే 25,000 రూపాయల చెక్కు ఇప్పుడే అందరి సమక్షంలో ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. జగన్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం. జై తెలుగుదేశం. వేపల్లి పంచాయతీ అర్జనవాడలో పి అర్జున్ దాదాపు 50,503 రూపాయలు చెక్కు ఈరోజు నాయకులందరి సమక్షంలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జగన్ నాయకత్వం, చంద్రబాబు గారి. మన శరీరానికి వచ్చే వ్యాధుల తరహాలోనే మానసిక వ్యాధి వస్తుందని, ఇది గుర్తించి మానసిక వైద్య నిపుణుల వద్ద చికిత్స పొందాలని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక తెలిపారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ చాలా మందిలో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళను సైకో అని, మెంటల్ అని ముద్ర వేస్తారని ఒక భయం, ఒక అపోహ ఉందన్నారు. ఇది ముమ్మాటికి తప్పన్నారు. గుండె, లివర్ లాగే మెదడు కూడా శరీరంలో ఒక భాగమని, అందులో రసాయనాల అసమతుల్యత వల్ల మానసిక సమస్యలు వస్తాయన్నారు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ ను సంప్రదించి వైద్య సేవలు పొందాలని కోరారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, జీజీహెచ్ మదనపల్లి. యాక్చువల్గా సైకియాట్రీ అనగానే చాలామందికి ఒక స్టిగ్మా, అంటే ఈ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏదో మాకు పిచ్చి ఉంది, లేదంటే సైకో అంటారు. ఇలాంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి. నిజానికి సైకియాట్రీ అనేది ఈ సైకో అనే కాదండి, దీనిలో చాలా రకాలు ఉంటాయి. దీనిలో ఏంటంటే న్యూరోటిక్, సైకోటిక్ అంటే 2 విభాగాలు ఉంటాయి. న్యూరోటిక్ అంటే మనకి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేదు టెన్షన్, వీటి వల్ల వచ్చే జబ్బులు న్యూరోటిక్ కింద ఉంటాయి. అంటే దీనిలో ఏంటంటే ఆ మనిషికి ఆ దిగులు, ఆ భయము, ఆ టెన్షన్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఇది న్యూరోటిక్ కింద వస్తుంది. అదే సైకోసిస్ అంటే వీళ్ళు ఏంటంటే మానసికంగా స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ కానీ, అంటే దీనిలో ఏంటంటే ఇన్సైట్ ఉండదు, ఆ పేషెంట్కి వాళ్ళ జబ్బు గురించి అవగాహన ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఫంక్షన్ కూడా దెబ్బతింటుంది, ఈ వాళ్ళ రోజువారీ పనులు కూడా చేసుకోలేదు. ఈ న్యూరోటిక్ అనేది ఇప్పుడు మనకు కామన్గా చూసేదాన్ని, అంటే మామూలుగా డిప్రెషన్, యాంగ్జైటీ అనేది మీకు అందరికీ తెలిసిందే. స్లీప్ డిస్టర్బెన్స్ కానీ, లేదు పిల్లల్లో కొంచెం మెమరీ తగ్గడం కానీ, ఇవన్నీ మామూలుగా న్యూరోటిక్ కిందకు వస్తాయి. దీనికి ఖచ్చితంగా మీరు అంటే ఈ సైకియాట్రిస్ట్ దగ్గర కలిస్తే ఒక స్టిగ్మా లాగా ఫీల్ అవ్వకుండా చక్కగా మీరు ఒక మానసిక వైద్యుడు ఇప్పుడు కలిస్తే కనుక దీనికి మంచి పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే డిప్రెషన్ అనేది మనం చూస్తూనే ఉంటాము, దానివల్ల మన ఫంక్షన్ దెబ్బతింటుంది, జాబ్ కూడా చేయలేకపోతూ ఉంటాము. కొంతమంది వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ బయటికి చెప్పుకోలేకపోతూ ఉంటారు. దీనిని కనుక ఇనీషియల్ స్టేజ్లో కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకుని, కౌన్సిలింగ్ తీసుకుంటే దీని నుంచి మంచిగా బయటపడతారు. అదేవిధంగా ఈ యాంగ్జైటీకి కూడా ట్రీట్మెంట్ ఉంది. అంటే నేను మెయిన్గా చెప్పడం ఏంటంటే ఈ సైకియాట్రీ గురించి ఒక అవగాహన తెచ్చుకోండి.
ఊరికే యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నా కానీ ఏదో సైకో అని అనుకోవడం, లేదు ఒక సైకియాట్రిస్ట్ని కలిస్తే అది సైకో అని అనుకోవడం అనేది చాలా రాంగ్. దీని గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుని అదే పక్కన వాళ్ళని కూడా తప్పుగా అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఈ సైకియాట్రీ గురించి ఒక ఇల్నెస్ గురించి అవగాహన ఉంటే మనం దాని లక్షణాలు ఎవరైనా చూసినా లేకపోతే మనకు అనిపించినా మనము ఆ సైకియాట్రిస్ట్ని కలిసి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చాలా చేంజ్ వచ్చింది. చాలామంది విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మా దగ్గర వాళ్ళ సమస్యను చెప్పుకోవడం, ఆ టెన్షన్ కానీ యాంగ్జైటీకి కానీ ఆ డిప్రెషన్కి కానీ ట్రీట్మెంట్ తీసుకొని చాలా చక్కగా వాళ్ళు మామూలుగా నార్మల్గా అయిపోయి వాళ్ళ పనులు చక్కగా చేసుకోవడం కానీ, అంటే మనకేంటంటే ఆ దిగులు యాంగ్జైటీ ఉన్నప్పుడు మన పనులు అనేవి వెనకబడిపోతూ ఉంటాం. దాని సాధారణ అంటే ఆ లైఫ్ని కూడా హ్యాపీగా గడపలేకపోతూ ఉంటాం. సో వీటి నుంచి కనుక మనం బయటపడితే చక్కగా మామూలు లైఫ్ని గడపచ్చు. ఈ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పిల్లల్లో చదువు ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ, లేదంటే పెద్దవాళ్ళలో ఫ్యామిలీ రిలేషన్స్ ఇంప్రూవ్మెంట్ కావడం కానీ ఇలాంటివి. ఇంకా సూసైడ్ మీకు తెలిసే ఉంటుంది, చాలామంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఆత్మహత్యలు అనేవి ఈ మధ్యకాలం ఎక్కువైనాయి. ఈ డిప్రెషన్ని తట్టుకోలేక వాళ్ళు చేసే ఈ సూసైడ్ అటెంప్ట్ని కూడా మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. సో నేనే అనేది అంటే ఫైనల్గా ఈ సైకియాట్రీ గురించి ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా దీని గురించి అవగాహన లేకుండా మానసిక వైద్యుని కలిస్తే అదేదో తప్పు అనే భావనతో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మామూలు హెడేక్, ఫీవర్ ఎలాగో ఇవి కూడా మామూలు ఇల్నెస్ అండి, మనం మైండ్ ఆలోచనలకు వచ్చే ఇల్నెస్. సో వీటిని మనం ముందుగానే చూపించుకుంటే చక్కని పరిష్కారం దొరుకుతుంది. దానికి మంచి మందులు ఉన్నాయి. అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. మా దగ్గర మంచి టీం ఉంది, సైకాలజిస్ట్ ఉన్నారు మా టీంలో. అదేవిధంగా ఏఎన్ఎంస్ కానీ సోషల్ వర్క్ కానీ మేమంతా హెల్ప్ చేస్తాము. ఈ సైకియాట్రీ సేవలని మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా మెడిసిన్స్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మెడిసిన్స్ దీని గురించి శ్రద్ధ తీసుకుని తెప్పించడం జరిగింది. సో మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని దానికి తగ్గ కౌన్సిలింగ్ తీసుకొని వీటిని గురించి మీరు అవగాహన పెంచుకొని మీ మానసిక ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇదే విభాగంలో మాకు ఈ డీఅడిక్షన్ కూడా ఉందండి. డీఅడిక్షన్ అంటే మీకు తెలిసే ఉంది, సాధారణంగా మనకి ఎక్కువగా ఆల్కహాల్ విత్డ్రాల్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆల్కహాల్ వరుసగా ఒక 3-4 days తాగిన తర్వాత సడన్గా ఆపేస్తూ ఉంటారు. దీనివల్ల విత్డ్రాల్ సింటమ్స్ అంటే షివరింగ్ రావడం కానీ, వాళ్ళకి డెలీరియన్స్, ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి, ఒక చోట ఉండలేని పరిస్థితి, నిద్ర పట్టకపోవడం, చిరాకు, కోపం, అందరి మీద అరవడం, అదేవిధంగా అగ్రెసివ్గా అవడం, కొంతమంది సివియర్గా ఉన్నప్పుడు అగ్రెసివ్గా అవడం, పక్కన వాళ్ళని కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఈ ఆల్కహాల్ విత్డ్రాల్ ఉన్న వాళ్ళని వెంటనే తీసుకొచ్చినట్లయితే మేము దానికి ట్రీట్మెంట్ ఇచ్చి అడ్మిషన్లో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇచ్చి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చి అదేవిధంగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాము. సో కాలేజ్ పిల్లలు స్టూడెంట్స్లో కూడా రకరకాల సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, గాంజా ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని కూడా పిల్లల్ని పేరెంట్స్ ముందుగానే గమనించి మా దగ్గర తీసుకువచ్చినట్టయితే మేము ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇలాంటి సేవలు మన హాస్పిటల్లో లభ్యమవుతాయని చాలామందికి ఇంకా తెలియలేదు. దయచేసి ఇవి మీకు తెలిసిన వాళ్ళకి కానీ, లేదంటే మీలో ఎవరైనా ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే మా దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెలలో జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ 1 డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. నేడు ఆయన తన ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు వేడు నుండి మదనపల్లికి, గాలివీడు నుండి రాయచోటికి, సంబేపల్లి నుండి రాయచోటికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవి కారణంగా మదనపల్లి నుండి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం శని, ఆదివారాల్లో అదనంగా 4 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం, సోమవారం కూడా బెంగళూరుకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ బస్సులు మాకు 6 బస్సులు తిరుగుతూ ఉంటాయి. మదనపల్లి నుంచి బెంగళూరుకు డైరెక్ట్గా, కొత్తకోట బెంగళూరుకు 1 బస్సు తిరుగుతుంది. దీనికి అదనంగా
4 బస్సులు ఆదివారము సోమవారం కూడా ఆపరేట్ చేస్తాం ఈ వారం నుంచి. అలాగే ఫ్రైడే రోజు బెంగళూరు నుంచి మదనపల్లికి కూడా 2 స్పెషల్ బస్సులు మేము ఆపరేట్ చేస్తాం. ఈ బస్సులన్నింటిలో కూడా సాధారణ ఛార్జీలే ఉంటాయి, మామూలు ఛార్జెసే ఉంటాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే మల్లయ్యకొండకు కూడా దర్శనం కోసము ప్రతి సోమవారం కూడా మేము 2 బస్సులు మల్లయ్యకొండకు ఆపరేట్ చేస్తాం. అవి మార్నింగ్ 5 o'clock ఫస్ట్ బస్సు మదనపల్లి నుండి మల్లయ్యకొండకు బయలుదేరుతుంది. సెకండ్ బస్సు 6:30కి మదనపల్లి నుంచి మల్లయ్యకొండకు బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ బస్సులు అక్కడే షటిల్ తిరుగుతూ ఉంటాయి. తంబలపల్లి రాగమాన సర్కిల్ నుంచి కొండపైకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 బస్సులు తిరుగుతాయి. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే మనకు సూపర్ లగ్జరీ బస్సులు కూడా అన్ని కొత్త బస్సులు మనకు ఉన్నాయి కాబట్టి అశోక్ లేలాండ్ BS6 ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 21వ తారీఖు నుంచి మొదలవుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరి ఫెయిల్ అయిన స్టూడెంట్లు రాసుకుంటారు, ఇంప్రూవ్మెంట్ కోటం రాసుకుంటారు. ఇట్లా 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ ఉంటుంది ఎగ్జామినేషను, అలాగే ఆఫ్టర్నూన్ కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజే కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ కూడా జరగడం జరిగింది మాకు. దాంట్లో వాళ్ళ యొక్క కోరిక దీని ప్రకారము ఎక్కడైతే బస్సులు అవసరమవుతాయో స్పెషల్ బస్సులు, ముఖ్యంగా ముదివేడు నుంచి మదనపల్లికి, ముదివేడు నుంచి మదనపల్లికి ఒక బస్సు స్పెషల్ బస్సు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ రోజు 8 గంటలకు అక్కడ ముదివేడులో బయలుదేరుతుంది. అలాగే మళ్ళీ అక్కడ ముదివేడు నుంచి మదనపల్లికి 1 గంటకు మళ్ళీ ఇంకో బస్సు అక్కడ నుండి బయలుదేరుతుంది. ఈ అవకాశాన్ని వాడుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే రాయచోటికి పోవడానికి కూడా గాలివీడు నుంచి రాయచోటికి ఒక స్పెషల్ బస్సు 8 గంటలకు గాలివీడులో పెట్టడం జరుగుతుంది. అలాగే సంబేపల్లిలో కూడా 8 గంటలకు మార్నింగ్ బస్సు పెట్టడం జరుగుతుంది. అదే బస్సు మళ్ళీ 1 గంటకు అక్కడ నుండి సేమ్ ప్లేసెస్ నుంచి మళ్ళీ రాయచోటి కూడా పోతుంది. ఎక్కడైతే అవసరమవుతాయో అక్కడ మేము స్పెషల్ బస్సులు కూడా పెట్టి స్టూడెంట్లకు సౌకర్యంగా మేము పెడతాం. అలాగే రెగ్యులర్ తిరిగేటువంటి బస్సులు కూడా ఏ బస్సు క్యాన్సిల్ చేయకుండా అన్ని బస్సులు టైం ప్రకారం మేము తిప్పుతాం. ఈ అవకాశాన్ని స్టూడెంట్ అందరూ వాడుకొని మన జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా ఎక్కువ మంది పాస్ అయ్యి మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ వనజ పేర్కొన్నారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ డిగ్రీ నందు చేరడానికి ప్రస్తుతం అడ్మిషన్లు చేసుకోవడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర కళాశాలలో లేవని, ఇక్కడ క్వాలిఫైడ్ అనుభవం కలిగిన అధ్యాపక బృందం మన కళాశాలలో ఉన్నారని తెలిపారు. కావున ఇంటర్ పూర్తి చేసుకున్న వారు ఆన్లైన్ ద్వారా డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మదనపల్లిలో అడ్మిషన్లు జరుగుతున్నవి. ముఖ్యంగా తల్లిదండ్రులకి, విద్యార్థినులకి ముఖ్య గమనిక, అడ్మిషన్లు ప్రారంభమైనవి కనుక ఇంటర్ పూర్తయిన విద్యార్థినులు ఎవరైనా కానీ, ముఖ్యంగా మాది మహిళల కళాశాల, అమ్మాయిలకి డిగ్రీ చదువుకోవడంతో పాటు భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని కూడా, ఉపాధి అవకాశాలను కూడా చూపించేందుకు మేము కృషి చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరేదానికి అడ్మిషన్లకి అప్లికేషన్లు ఇవ్వబడుతున్నాయి. కళాశాలకు వచ్చి ఇక్కడ హెల్ప్ డెస్క్లో కళాశాలలో విద్యార్థులు
చేరుకొని హెల్ప్ డెస్క్ దగ్గర అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్తో పాటు వాళ్ళ ఇంటర్ టీసీ మార్క్స్ లిస్టు తదితర వివరాలన్నింటినీ కూడా సర్టిఫికేట్స్ని అటాచ్ చేసి మన కళాశాలలో సబ్మిట్ చేసినట్లయితే అడ్మిషన్లు ప్రారంభం కాగానే కళాశాల విద్యార్థులకి మేమే ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అమ్మాయిలకి మంచి సెక్యూరిటీ ఉంటుంది. అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఇంటర్న్షిప్లో కానీ ఇక్కడ నాణ్యమైన బోధన, ముఖ్యంగా ఇక్కడ ఉండే అధ్యాపకులందరూ కూడా PhD కలిగిన అధ్యాపకులు ఉన్నారు. మంచి నాణ్యమైన బోధన ఉంటుంది. విద్యార్థులకు అవసరమైన లైబ్రరీ, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. అలాగే లైబ్రరీతో పాటు జిమ్ము, విద్యార్థులకి వాళ్ళ మానసిక ఉల్లాసం కోసం ఎప్పటికప్పుడు ఆటలు ఆడించేదానికి ఒక ప్రత్యేకంగా జిమ్ము మరియు ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. సో కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం, ముఖ్యంగా మనకి ఇది ప్రభుత్వ కళాశాల కాబట్టి మొత్తం మనకి ఫీజు అంతా కూడా రీయింబర్స్మెంట్ ద్వారా వస్తుంది. విద్యార్థులు ఉచితంగా మొత్తం విద్యను అభ్యసించవచ్చు. 3 సంవత్సరాలు BA, BSc, BCom 3 కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. BAలో మనకి పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, స్పెషల్ తెలుగు, అలాగే BA ఉర్దూ మీడియం, ప్రత్యేకంగా ఉర్దూ మీడియంలో BA హిస్టరీ మేజర్ ఉంది. అలాగే మైనర్గా పొలిటికల్ సైన్స్ ఉంది. అడ్వాన్స్డ్ ఉర్దూ కూడా మైనర్గా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అలాగే BScలో ప్రస్తుతానికి ఫిజిక్స్, కంప్యూటర్ సైన్సు, జువాలజీ, బోటనీ మేజర్ కోర్సులుగా రన్ అవుతున్నాయి. BCom కంప్యూటర్సు మరియు BBA ఇవి ప్రస్తుతం ఉన్న లభ్యమవుతున్న కోర్సులు. అలాగే అభ్యర్థన మేరకు ఒకవేళ 20 మంది పైన విద్యార్థులు ఏదైనా కోర్స్ కావాలని మాకు అభ్యర్థించినట్లయితే అటువంటి కోర్సును కూడా స్టార్ట్ చేసేదానికి మేము తయారుగా ఉన్నాము. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ, అడ్మిషన్లకు సందేహాలు ఉన్నా కానీ కళాశాలను సంప్రదించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా విద్యార్థులంతా కూడా డిగ్రీకి సంబంధించి మన కళాశాలలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లెకు చెందిన మోహన్ రెడ్డి, రమణమ్మల కుమార్తె లక్ష్మి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 79కి చేరుకుందని అబూబకర్ తెలిపారు. పేరు లక్ష్మి, మా నాన్న పేరు మోహన్ రెడ్డి, మా అమ్మ పేరు రమణమ్మ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ఇలా క్యాన్సర్ వాళ్ళకి హెయిర్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అమ్మ, మా నాన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఇస్తానని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోముల చిరునవ్వు చిందించడానికి, కేశాల దానం చేయడానికి గత 2 ఏళ్ల నుంచి చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాల దానం చేయడం చాలా చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే వారి అందంలో సగభాగమైనటువంటి ఆ కేశాలను దానం చేయడం ఒక దాతృత్వానికి నిజంగా సల్యూట్. నేడు మదనపల్లికి చెందినటువంటి రమణమ్మ, మోహన్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి లక్ష్మి గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 79వ కేశాల దాతగా నమోదవడం చాలా చాలా ఆనందంగా ఉంది. బీటెక్ చదువుతున్నటువంటి లక్ష్మి గారు క్యాన్సర్ బాధితుల కోసం తన వంతు ఏదో ఒకటి చేయాలని చెప్పి కేశాల దానం చేశారు. ఈ కేశాల దానం ఎలా అంటే కనుక 40 ఇంచెస్ లెంత్తో మనము కట్ చేసుకుంటాము. మదనపల్లి వీగ్లో బ్యూటీ పార్లర్ అనేటువంటి విజయలక్ష్మి మేడం గారు తన సేవలు అందిస్తూనే ఇక 4 నుంచి 5 కేశాల ద్వారా ఈ విగ్గులు తయారు చేయడం జరుగుతుంది. అంటే ఈ క్యాన్సర్ బాధితులకి ఏమంటే మనము మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యం పెంచేలా ఉచితంగా విగ్గులు, అంటే మనం చూసుకున్నట్లయితే దాదాపు 70 నుంచి 80 వేలు విలువ చేసేటువంటి విగ్గులు పూర్తి ఉచితంగా వారికి అందిస్తున్నామంటే, వారికి ఉచితంగా అందిస్తున్నామంటే ఈ కేశాల దాతల వల్లే. సో దాదాపు ఇంతమంది కేశాల దానం చేయనది చాలా చాలా ఆనందదాయక విషయం. ఇంకా హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు చూసుకున్నట్లయితే రక్తదాన శిబిరాలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదాన సేవలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, మహిళలు, అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు పూర్తి ఉచితంగా మా సొంత ఖర్చులతో నిర్వహిస్తూనే
ఈ క్యాన్సర్ బాధితులకి దాదాపు ఇప్పటికీ 5 మందికి ఉచితంగా విగ్గులు అందించి వారి పూర్తి వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని తెలుపుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. సరిగ్గా సంవత్సరం అయింది. ఎంతో వైభవంగా మన మదనపల్లిలో మొదలైన ఇమ్మడి ప్రయాణం. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. మీ ప్రతి శుభకార్యంలో ఇమ్మడినే ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతతో మీకోసం ప్రత్యేకమైన యానివర్సరీ ఆఫర్స్ తెచ్చేసింది. 2 లక్షలకు కొనుగోలు చేస్తే 50,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 1,00,000 రూపాయలకు కొనుగోలు చేస్తే 25,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 50,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 12,500 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 6,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. అలాగే ప్రతి కస్టమర్ కి మరెన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మన మదనపల్లిలో ఎక్కడా దొరకనని యూనిక్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, ప్రీమియం వియోనా కలెక్షన్స్, ఎతికా, నక్షి, అలంకార ఇలాంటివన్నీ మన ఇమ్మడిలోనే దొరుకుతాయి. మీకు ఎంతగానో ఉపయోగపడే 11 నెలల సేవింగ్ స్కీమ్ తో పాటు పిల్లలకి చిల్డ్రన్స్ కిడీ పాట్ సేవింగ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. 5,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ఒక ధర్మవరం పట్టు చీర, 10,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే 2 ధర్మవరం పట్టు చీరలు, 15,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ముచ్చటగా 3 ధర్మవరం పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వచ్చేయండి. సో డోంట్ జస్ట్ ఇప్పుడే విజిట్ అవ్వండి. ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, పటేల్ రోడ్, మదనపల్లి. పిల్లలు లేరని బాధపడుతున్నారా? ఇక చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా చెన్నై, పాండిచేరి మరియు తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి సంతాన సఫలత కలిగించి 90% పైగా సక్సెస్ రేషియోతో ప్రథమ స్థానంలో ఉన్న గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 62 ప్రత్యేక మెడికల్ క్యాంపులకు విచ్చేసి సంతానం లేని దంపతులకు డాక్టర్ విఎం థామస్ గారిచే విజయవంతంగా సంతాన భాగ్యం కల్పించి ఇప్పుడు మదనపల్లిలో 5వసారిగా శ్రీకృష్ణ రెసిడెన్సీ, పటేల్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ప్రత్యేక ఐవీఎఫ్ మెడికల్ క్యాంపును 17/5/2026 తేదీన నిర్వహిస్తున్నారు. ఐవీఎఫ్ కన్సల్టింగ్ ఉచితం. 5,000 రూపాయలు విలువ గల బ్లడ్ టెస్ట్ కేవలం 500 రూపాయలు మాత్రమే. మరియు హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐల పై ప్రత్యేక తగ్గింపు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8179717057 and 9962183377 and 9025250000. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణంలో జరుగుతున్న సిపిఎల్ 2 క్రికెట్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. టోర్నమెంట్ లో భాగంగా గురువారం సిడిసిఏ జీవీఎస్సీఎస్ గ్రౌండ్ లో ఉదయం నితిన్ వారియర్స్ మరియు పాయ వైస్రాయ్ జట్లు తలపడగా ఇందులో పాయ వైస్రాయ్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు వినయ్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి ఎంపికయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ముఖ్య అతిథిగా పాల్గొన్న పాయ వైస్రాయ్ మదన్ అందజేశారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ఎన్కే స్పోర్ట్స్ మరియు హైపీరియన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లకు ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుండ్లూరు శ్రీధర్ కుమార్ మరియు సెక్రటరీ సతీష్ యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ కోచ్ సునీల్ కుమార్లు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చిత్తూరు ప్రీమియర్ లీగ్ సీజన్ 2 11వ తేదీ అంటే ఈరోజు నుంచి వాల్మీకిపురం సిడిసిఐ జీవీఎస్సిఎస్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమవడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 6 టీములు పార్టిసిపేట్ చేస్తాయి. 6 టీములను కూడా ఓనర్స్ ఐపీఎల్ మాదిరిగా యాక్షన్లోనూ బిడ్డింగ్ వేసి కొనుక్కొని ప్లేయర్స్ రంజీ, స్టేట్, డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ప్లేయర్ని బాగా ప్రతి ఒక్క క్రీడాకారుని వాళ్ళ యాక్షన్లో కొనుక్కొని టోర్నమెంట్ 6 టీములకు డివైడ్ చేసి నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి టోర్నమెంటు ఇటువంటి ఐపీఎల్ ఫార్మేట్లో మన మదనపల్లి ఏరియాలో మన జిల్లా క్యాపిటల్ అయిన తర్వాత ఫస్ట్ టైం టర్ఫ్ క్రికెట్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ తయారు చేయడం జరిగినది. ఈ గ్రౌండ్లో అద్భుతంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు, క్రీడాభిమాని వీక్షించి దీన్ని మీరు ఆనందపడి అదేవిధంగా మన ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడలు అభివృద్ధి చెందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మండల కేంద్రమైన సత్యవేడులో రంగరంగ వైభవంగా శ్రీ సదా వాలమ్మ జాతర బుధవారం రాత్రి ప్రారంభమైంది. శ్రీ సదమాలమ్మ గంగ జాతర సందర్భంగా అమ్మవారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బుధవారం ఉదయం 9 గంటలకు కొలువుతీరింది. భక్తులు మొక్కులు తీర్చుకుని శ్రీ సదమాలమ్మ కృపకు పాత్రులయ్యారు. జాతర సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సత్యవేడు పోలీస్ వారి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా గంగమ్మ సందర్శించు భక్తులు అందరూ సమన్వయం పాటిస్తూ అందరూ క్యూ లైన్ పాటిస్తూ తోపులాట లేకుండా వెళ్లి దేవుని దర్శించుకోవాలి. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, బీజేపీ నాయకులు పరీక్షా పేపర్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అమ్ముకునే అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో పారదర్శకత పూర్తిగా దెబ్బతిందన్నారు. బీజేపీకి చెందిన జాతీయ నాయకుల ప్రమేయంతో పరీక్షా పేపర్లు కొన్ని ఏజెన్సీలకు లీక్ అయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తులో రాజకీయ చేయడం దారుణమని విమర్శించారు. నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక పర్యాయాలు పిల్లల యొక్క మానసిక స్థితి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ స్ట్రెస్, అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బజార్లో వస్తువులను కొనుగోలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పత్రాలన్నింటినీ కూడా అమ్మడం, కొనడం బజార్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ నీటికి సంబంధించినటువంటి గతంలో కూడా 24లో ఒకసారి ఇలాగే జరిగింది. ఆ బాధ్యులను ఎవరైతే ఉన్నారో అప్పుడు డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తిని శిక్షించడం పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిన తర్వాత వారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించినటువంటి పరిస్థితి. అంటే నీటిలో డైరెక్టర్ జనరల్గా ఉండి 2024లో దానికి బాధ్యులుగా ఉండి నైతిక బాధ్యత వహించిన వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్గా ఒక ప్రత్యేకమైనటువంటి పదవిని క్రియేట్ చేసి దాంట్లో వేశారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎప్రిసియేషన్. ఇది ఒక పథకం ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయం కానీ, ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేదా కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ వాళ్ళందరికీ తెలిసే జరుగుతుందని మనం భావించాలి. ఎందుకంటే శిక్షించవలసినటువంటి వ్యక్తిని రివార్డ్స్ తోటి, అవార్డ్స్ తోటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మరి ప్రధానమంత్రి గారు మొన్న పిల్లలందరితో గడిపి మీరు ఒత్తిడి ఫీల్ అవ్వకూడదు, సక్రమంగా ఎగ్జామ్స్ రాయాలి,
ఇవన్నీ చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఎన్టీఏ అనేటువంటి సంస్థకి అసలు ఒక ఆడిట్ కానీ, ఒక సూపర్వైజరీ లెవెల్ కానీ, పర్యవేక్షణ బాధ్యతలు కానీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆ సంస్థకి ఎవరు నిర్దేశిస్తున్నారు, ఎవరు ఆదేశిస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటిది మనందరూ కూడా తెలియవలసినటువంటి అవసరం. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించవలసినటువంటి అవసరం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైద్యం కోసం ఆర్థికంగా నష్టపోయిన నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె రూరల్ పరిధిలోని 3 లబ్ధిదారులకు 1.80 లక్షల రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. మన శరీరానికి వచ్చే వ్యాధుల తరహాలోనే మానసిక వ్యాధి వస్తుందని, ఇది గుర్తించి మానసిక వైద్య నిపుణుల వద్ద చికిత్స పొందాలన్న మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళను సైకో అని, మెంటల్ అని ముద్ర వేస్తారనే భయాన్ని, అపోహను వీడాలన్న సైకియాట్రిస్ట్. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.